సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మా మీతో మాట్లాడుతూ ఉంటా కానీ బుర్రలో బోల్డ్ అన్న ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. బుర్ర కదా తిరుగుతుంది కదా జైన్విల్లే. అంటే ఒక్క సెకండ్లో ఎన్ని థాట్స్ వస్తాయంటే ఒక్కటి కూడా పనికొచ్చే థాట్ ఉండదు, పనికిమాలిన ఆలోచనలే ఉంటాయి అమ్మా. దేనికి పనికిరావు. దేనికి పనికిరావు. పాజిటివ్ థాట్స్ కన్నా నెగిటివ్ థాట్సే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను షూట్ లో ఉన్నా, పిల్లలకు ఫోన్ చేసా, వాళ్ళు తీయట్లేదు, ఇంటికి వచ్చారో లేదో, వస్తుందో రాదో, ఇది అంటే పనికొచ్చేవి ఏది లేదు. ఇప్పుడు ఇక్కడ అన్ని నెగిటివ్ థాట్సే కదా మరి. అన్ని నెగిటివ్ థాట్స్. ఎలా అమ్మా ఈ నెగిటివ్ థాట్స్ ని కంట్రోల్ చేసుకోవాలంటే? అసలు నెగిటివ్ థాట్స్ అంటే ఏంటంటే లేనిది ఊహించుకోవడం. రైట్. అసలు ఏముండదు అక్కడ, కానీ మనం ఊహించుకుంటాం. ఎలా ఊహించుకుంటాం? నెగిటివ్ గా ఆలోచిస్తాం కదా. ఇప్పుడు సపోజ్ మదర్ ఉన్నారు, అమ్మ ఫోన్ తీయలేదు, మనం పడుకుందేమో, ఫోన్ తీయలేదు అనుకోరు, ఏమైంది ఈమె ఫోన్ తీయటం లేదు, అక్కడి నుంచి స్టార్ట్. ఏంటి అదేం చేసి ఊహించుకుంటున్నారు. ఏదైతే అక్కడ అసలు లేదో, వాస్తవం లేదో, వాస్తవానికి విరుద్ధంగా ఆలోచించడమే నెగిటివ్ థాట్స్. కరెక్ట్. అసలు ఏమీ జరగదు అక్కడ. మనం అనుకున్నట్టుగా 99.9% జరగదు. 1% జరిగితే మనం ఆపలేము. ఆపుతామా మనం? ఇక్కడ నుండి మనం స్టూడియోలో ఉండి ఏది ఆపలేమండి. అక్కడ జరిగేదేదో జరిగిపోద్ది. అట్లీస్ట్ పాజిటివ్ గా ఆలోచించడం అన్నా మన చేతిలో ఉంది కదా. కరెక్ట్. సో ప్రతి అంటే లేనిది ఊహించుకొని మనం బాధపడడమే నెగిటివ్ థాట్స్. ఏమన్నా చూసారా, అవుతుందేమో, అయిపోయిందేమో, ఫోన్ తీయలేదు ఎందుకో, అన్ని ఓలే. అవునా? అన్ని ఓలే. ఏమైతుందో ఏమో, వచ్చిందో లేదో, అవుతుందో లేదో, పాస్ అవుతానో లేదో, రోడ్డు దాటుతానో లేదో, ఈ రోజు ట్రైన్ దొరుకుతుందో లేదో, అన్ని ఓలే. అవన్నీ ఏంటి? ఊహించుకోవడమే కదా. సో ఎప్పుడైనా కూడా పాజిటివ్ గా ఆలోచిస్తే మన మైండ్ కొంచెం స్థిమితంగా ఉంటుంది. నెగిటివ్ ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది అనమాట. లేనిపోని టెన్షన్స్ తెచ్చుకోవడం అనమాట. లేనిది ఊహించేసుకొని ఏమన్నా అయిపోతుందో ఏమో. ఇప్పుడు ట్రైన్ ఎక్కాను, ఈ ట్రైన్ వెళ్తుందా లేకపోతే మధ్యలో ఏమన్నా బోల్తా పడిపోతుందా? నిజమండి, చాలా మందికి ఉంటుంది. అంటే కొంతమంది భయస్తులు ఉంటారు. ఇప్పుడు బస్సులు మనం స్లీపర్లు ఎక్కుతాం. అవును. ఎక్కడన్నా స్పీడ్ గా అసలు ఎక్కినప్పటి నుంచి చేరుతాం. అంటే డ్రైవర్ పని మనం చేస్తాం, వెనక్కి కూర్చొని ఏ బాబు లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, జాగ్రత్త అని చెప్పేసి ఆడంటే నువ్వు వచ్చి కూర్చో, నేను పక్కకి కూర్చుంటాడు. సో ఇవన్నీ ఏంటంటే మనకు భయం. వాడికి అలవాటే, వాడు డ్రైవ్ చేస్తాడు, కాస్త స్థిమితంగా ఉండొచ్చు కదా. మళ్ళీ మన నోరు మూసుకొని ఉండొచ్చుగా. పక్కన వాళ్ళు చెప్తాం, నీకంటే బాగా పడుకున్నావు చూడు, వాడు అటు రైట్ లెఫ్ట్ రైట్ తిరుగుతున్నాడు, ఇంటికి వెళ్తామా మనము అని. ఇవన్నీ ఏంటంటే ఏమోనే, అవుతుందేమో అని. ఈ నెగిటివ్ థాట్స్ అన్ని ఊహించుకోవడమే. ఊహించుకోవడం ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచించడం తగ్గిస్తామో అప్పుడు మనం కొంచెం మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. సో దీన్ని కంట్రోల్ చేసుకోవడం ఏంటంటే, నేను ఒక చిన్న ట్రిక్ చెప్తా. ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి చేతికి. రబ్బర్ బ్యాండ్ వేసుకొని నెగిటివ్ థాట్స్ వచ్చింది ఇలా లాగి ఇలా వదిలేయండి. పట్టది, అమ్మాయి ఇదేదో నెగిటివ్ థాట్, నేను ఆలోచించకూడదు. ఇదో టిప్ అనమాట. ఇదేంటంటే ఒకసారి మీరు ఏదో ఆలోచిస్తున్నారు, అమ్మాయి ఈరోజు షూట్ క్యాన్సిల్ అవుతుందేమో, నేను లేట్కి వెళ్తున్నా, లాగే వదిలేయండి. సురుక్కుమంటది కదా, అమ్మో ఇదేదో నెగిటివ్ థాట్, ఇంకా నేను మళ్ళీ ఆలోచించకూడదు. సో ఇలా మనమే కంట్రోల్ చేసుకోవాలన్నమాట. లేనిది ఊహించుకొని మనం బాధపడిపోయి పక్కన వాళ్ళని బాధ పెట్టేసి ఏమో అవుతుందేమో అనుకుంటే ఇది ఎప్పుడు మన మైండ్ ఇంకా పనిచేయదు ఎక్కువ. సో నేను చేయగలనేమో, నేను చెయ్యలేనేమో, నేను పాస్ అవ్వనేమో, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నేను సెలెక్ట్ అవ్వనేమో, అన్నీ ఏమోలే, అందులో ఏమి ఉండదు కదా. అన్ని ఓలే ఉన్నాయి కదా. ఎక్కడన్నా కరెక్ట్ ఉందా, ఫుల్ స్టాప్ ఉందా, ఏమి లేదు. సో ఈ నెగిటివ్ ఆలోచనలన్నీ మన ఊహే. ఆ ఊహ కూడా ఎలా ఉంటుందంటే మంచి పాజిటివ్గా ఆలోచించాం, నేను పాస్ అవుతాను ఉందా, ఆలోచిస్తున్నారా? లేట్ అయినా పర్లేదు, గెస్ట్ వెయిట్ చేస్తారు, ప్రతిసారి టైంకి వెళ్తా కదా, ఓ 2 నిమిషాలు అనుకుంటారు అనుకోని వెళ్ళిపోతుందేమో గెస్ట్ కదా, మళ్ళీ ఏమోనే. సో ఒక ఫుల్ స్టాప్ పెట్టండి, ఒక చోట ఫుల్ స్టాప్ పెడితే మనకి అది పాజిటివ్ ఆలోచనే వస్తుంది. నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు ఓలోనే ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించడం మానేయాలి. రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి చేతికి. ఒక్కసారి ఒక గట్టు లాగామనుకోండి, ఇదేదో నాకు కొత్త ఆలోచన, ఇదేదో నెగిటివ్ ఆలోచన, అమ్మో ఇదేదో నెగిటివ్, ఇంకా నేను ఆలోచించకూడదు దీన్ని, ఆ చురుకు వల్లన్నా కాస్త మనం ఆపుకుంటాం అనమాట. సో ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకోవాలి, పాజిటివ్గా ఆలోచించాలి. అవుతుందేమో, కాదేమో, ఇది ఇలా చెడుగా అయిపోతే నా లైఫ్ ఏమవుతుందో ఏమో. ఇంకొంతమంది ఉంటారు, బయటకు వెళ్ళేటప్పుడు లాకేస్తారా, మళ్ళీ వస్తారు, వేసానే లేదా 2 సార్లు తలుపు ఊడిపడేంతగా లాగుతారు.
రాత్రిపూట గ్యాస్ ఆఫ్ చేస్తారా, మొత్తం అయిందా, మళ్ళీ పోతారు ఆన్ చేసి ఆఫ్ చేస్తారు. ఆన్ చేసి ఆఫ్ చేయాలి, నిజంగా ఆన్ చేసి పడుకుంటారు. అవునా? అది ఏంటంటే కంగారు అనమాట, ఏమన్నా అయిపోతుంది ఏమో. లేదమ్మా, మీరు చెప్పింది 100% నిజం. మన ఆడవాళ్ళు మీరు చేస్తారా ఇంటలాగా? నేను అంటే చేస్తా. ఎలా అంటే వెళ్ళేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసానా లేదని ఒక్కసారి వెనక్కి టైం అవుతూ ఉంటుంది. అదొక వీక్నెస్ అయిపోతాము. వెళ్ళి మళ్ళీ చూసుకొని మళ్ళీ వస్తాం. లాకేసి మనం ధైర్యంగా స్టవ్ ఆపినా, సిలిండర్ ఆపినా, కిందికి వచ్చిన తర్వాత వన్స్ మనం బయలుదేరినాక నువ్వు ఆఫ్ చేసినావా, డోర్ చక్కగా వేసినావా అంటే అయిపోయింది. మనం ఆడ వేసింది కూడా మళ్ళీ అనుమానం వచ్చేస్తుంది, అసలు నేను ఆఫ్ చేశానా లేదా. అంటే నిజంగా మీరు అన్నట్టు నెగిటివ్ థాట్స్ మనిషిని ఎంత ఆఫ్ చేశానా లేదా అన్ని మళ్ళీ ఓలే అన్ని ఓలే. అంతే. అవును. మీరు కాన్ఫిడెంట్ నేను ఆఫ్ చేసిన, మీ పక్కన వాళ్ళు మీ అమ్మాయి చెప్తుందో లేకపోతే మీ అమ్మ చెప్తుంది ఆఫ్ చేశానమ్మా ఎన్నిసార్లు చెప్తావు అనండి, మీకు కాన్ఫిడెంట్ లేదు. నిజం. మళ్ళీ చూసుకుంటే మంచిది, ఎందుకో చెప్పిందమ్మా అని మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడ టైం వేస్ట్ షూట్కి లేదు, ఇలాంటివి అన్నీ వస్తాయి అన్నమాట. అందుకని ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవాలన్నమాట. ఆఫ్ చేశా, అయిపోయింది. ఆఫ్ చేశాను, నేను కాన్ఫిడెంట్. చేశారు కదా, తలుపులు లాగి ఆ గొళ్ళాలు ఊడిపడిపోయి తలుపులు కింద పడేదాకా మళ్ళీ పక్క ఫ్లాట్ వాళ్ళకి కాల్ చేసి, పక్కింటి వాళ్ళకి కాల్ చేసి మా ఇంటికి లాక్ ఉందా లేదా అలా కూడా చాలా మంది డౌట్ క్లియర్ చేసుకున్న వాళ్ళు. అంటే మీరు ఆ నెగిటివ్ ఎప్పుడు వస్తుందో మనశ్శాంతిని కూడా కోల్పోతాం. అవునండి. నువ్వు పాజిటివ్గా ఉంటే మనం ఎంత హెల్దీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఈ నెగిటివ్ వల్ల మనశ్శాంతి అనేది పూర్తిగా పోయి, అంటే మన మీద మనకే నమ్మకం లేకపోతే కదండి. మనం ఏం పని చేస్తున్నామో మన మీద మనకు నమ్మకం లేదనమాట. అంటే మనం కరెక్ట్ కాదని లెక్క, అంతే కదా. ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారండి, కాన్ఫిడెంట్ ఉండండి, నేను వెళ్తున్నాను, నేను కాన్ఫిడెంట్, నాకు తెలిసింది నేను చెప్తాను, నేను ఇంటర్వ్యూ ఫేస్ చేస్తాను, నేను సెలెక్ట్ అవుతానో కాదో అంటే మళ్ళీ ఓలో అయిపోయింది, మళ్ళీ నెగిటివ్ థాట్స్. వాడు పొరపాటున ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నా మళ్ళీ మీరు అది భరించలేరు. ఆ న్యూస్ అదే నన్ను సెలెక్ట్ చేసేసారా, నేను కాదనుకున్నానే కదా. అందుకని ఎప్పుడు మీరు ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించండి. సో పాజిటివ్గా ఆలోచించడం అనేది మన చేతిలో ఉందండి, అంతేనా? అది మన చేతిలో, మన కంట్రోల్లో ఉంది. నెగిటివ్ జరుగుతుందా జరగదా, ఒకవేళ పాజిటివ్ ఉన్నోళ్ళు నెగిటివ్గా అక్కడ ఏమైనా మన నెగిటివ్గా ఉన్న పాజిటివ్ కాదు మనకు ఏమైనా ఫేవర్గా చేస్తారా అనేది వాళ్ళ చేతిలో ఉండేది కదా. అట్లీస్ట్ మన విష్ బాగా జరుగుతుంది, మంచిగా ఉంటుంది, ఒకవేళ నేను సెలెక్ట్ అవుతా అని ఆలోచించుకోండి, ఎంత మనశ్శాంతిగా ఉంటుంది. కాసేపు అన్న వాడు ఎట్లాగా ఫైనల్ గా సెలెక్ట్ కాలేదంటే మళ్ళీ మన ఏడుపు మనకు ఉంటుంది, అది సెకండ్ పార్ట్, ఏడ్చాల్సిందే. అంతే కదా. ఒకవేళ మన లక్ ఫేవర్ చేస్తే సెలెక్ట్ అవుతామో, మరి ఆ హ్యాపీ మూమెంట్స్ అంతా మనం మిస్ చేసుకున్నట్టే కదా. సో నెగిటివ్ థాట్స్ అనేది మన మీద మనకు నమ్మకం లేనప్పుడు, మన థాట్స్ మీద మన కంట్రోల్ లేనప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. సో అది కంట్రోల్ చేసుకోవాల్సింది ఇది మన చేతిలోనే ఉంది. మన థాట్స్ మనం కంపల్సరీగా చేసుకోవాలి. ఈ నెగిటివ్ థాట్స్ ఎప్పుడు ఆలోచించినా కూడా మన మైండ్ అనవసరంగా పాడైపోయి మనం బాధపడి పక్కన వాళ్ళను కూడా వాడని కూడా డిస్టర్బ్ చేసి వాడ మన ఎట్లా నిద్రపోం, వాడిని కూడా నిద్రపోనియము, వాళ్ళని కూడా పోనీయము. సో ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా అవుతుందో. ఇప్పుడు అమ్మాయి ఫోన్ తీయలేదా, ఇప్పుడు మీ బయటికి వెళ్తారండి, సరే మా వారే బయటికి వెళ్తారు, ఆయన ఫోన్ తీయలేదు, నేనేం చేస్తా, వెంటనే మా అమ్మాయికి ఫోన్ చేస్తా, ఎందుకో డాడీ ఫోన్ తీయటం లేదు. నువ్వు టెన్షన్ పడుతున్నావు, మళ్ళీ అక్కడ పోయి ఆమెను ఎందుకు డిస్టర్బ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు నువ్వు బాధపడ్డాక మళ్ళీ అక్కడ ఆవిడే మళ్ళీ ఏ ఆఫీస్లో ఉండో పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళకి ఫోన్లు చేసి ఆయన తాపి గంటనే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అని చెప్తాడు. అంతకంటే ఏం చేస్తాడు, ఇక్కడ ఇద్దరు టెన్షన్ పడిపోతారు. సో అవన్నీ ఏంటి, ఏదో జరిగిపోయింది అక్కడ, ఎందుకో తీయట్లేదు. సో ఇవన్నీ నెగిటివ్ థాట్స్ అనమాట. సరే ఎందుకో తీయట్లేదు, ట్రాఫిక్ లో ఉన్నారు, ఛార్జింగ్ అయిపోయిందో, లేకపోతే ఏదైనా మీటింగ్ లో ఉన్నారో, లేకపోతే దారిలో ఉండి ఇంటి ముందు ఉండి మళ్ళీ ఫోన్ తీయడం, ఆయన పొదుపు మాస్టర్ అయితే మళ్ళీ ఒక కాల్ ఎందుకని కట్ చేశాడు తెలియదు కదా. సో అందుకని అన్ని మనం పాజిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ థాట్స్ ఏమి ఉండవు. చాలా మనశ్శాంతి ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ థాట్స్ మనకు లేకపోతే చాలా మనశ్శాంతి ఉంటుంది, దానివల్ల మనశ్శాంతి కోల్పోతున్నాం. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.